వాళ్ళిద్దరూ ఒకనాడు మిత్రులు. చంద్రబాబు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే పోలీస్ అధికారి ఆయన. పోలీస్ యంత్రాంగంలో చంద్రబాబుకు అనుకూలంగా ఆయన విపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న అనేక కార్యకలాపాలు అంతర్గతంగాను బాహాటంగాను చక్కదిద్దగలిగిన సామర్థ్యం తనది. అలాంటి ఏబి వెంకటేశ్వరరావుతో హఠాత్తుగా చంద్రబాబు కయ్యం పెంచుకుంటున్నారా? ఏబి వెంకటేశ్వరరావు మీద కక్ష సాధింపు ధోరణిలో సాగుతున్నారా అనే ప్రశ్నలైతే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. రాజకీయంగా ఏబి వెంకటేశ్వరరావు ఇటీవల ప్రభుత్వం మీద పెద్ద స్థాయిలో దాడికి పూనుకుంటున్నారు. అనేక అంశాల మీద విధానాల పరంగా ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలా సందర్భాల్లో ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావుకి సమాధానం కూడా చెప్పలేనంత సందిగ్ధంలో పడుతోంది. అంత సూటిగా ఏబి వెంకటేశ్వరరావు వివిధ అంశాల వారీగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి రావడం తీవ్రంగా కలకలం రేపుతోంది. ఏబి వెంకటేశ్వరరావు రిటైర్మెంట్ వరకు చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏబి వెంకటేశ్వరరావు మీద కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారు అంటూ టీడీపీ నానా హంగామా సృష్టించింది. చివరకు ఆయన రిటైర్మెంట్కి ఒక్కరోజు ముందు సస్పెన్షన్ ఎత్తేసి రిటైర్మెంట్ తీసుకునేదానికి జగన్మోహన్ రెడ్డి సర్కారు అవకాశం ఇచ్చింది. ఇక ఆయన రిటైర్మెంట్ తర్వాత తెలుగుదేశం పార్టీలో నేరుగా చేరే అవకాశం ఉంది అని చాలామంది భావించారు. కానీ ఆయన ప్రత్యక్షంగా టీడీపీ కండువా కప్పుకున్న దాఖలాలు లేవు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావుకి పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని కట్టబెట్టారు. దాంతో ఏబి వెంకటేశ్వరరావు తీవ్రంగా కసుమన్నారు. తన స్థాయికి కేవలం పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గిరి లాంటి వాటితో సరిపెడతారా అన్నది ఆయన ఆందోళన. దాని మీద ప్రభుత్వం ఎంతగా ఏబి వెంకటేశ్వరరావు ససేమిరా అని చెప్పినా ఖాతరు చేయలేదు. ఏ కోసానా ఏబి వెంకటేశ్వరరావు పేరుని పునఃపరిశీలించడానికి సిద్ధం కాలేదు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు స్థానంలో జనసేన పార్టీ చెందిన కళ్యాణం శ్రీనివాసరావు కేకేకి పవన్ కళ్యాణ్ సన్నిహితుడైనటువంటి వ్యక్తికి అదే పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గిరి కట్టబెట్టేశారు. అప్పటి నుంచి మొదలైనటువంటి వ్యవహారం రాను రాను రగులుతూనే ఉంది, రాజుకుంటూనే ఉంది, తీవ్రతరం అవుతూనే వస్తుంది. ఇదంతా ఇప్పుడు చంద్రబాబు జమానా పూర్తిగా చెల్లిపోయి నారా లోకేష్ హవా స్టార్ట్ అయిన కారణంగానే వచ్చినటువంటి వ్యవహారం అని అనేక మంది భావించే దిశలో అయితే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వంతో అత్యంత సన్నిహితంగా ముఖ్యంగా చంద్రబాబుకి ఒకనాడు కావాల్సినటువంటి కీలక అధికారుల్లో ఒకరిగా వెలుగొందినటువంటి వెంకటేశ్వరరావు పరిస్థితి ఇలా మారిపోవడం వెనుక నారా లోకేష్ వ్యవహారమే అసలు కారణం అనే మాట అయితే చాలామంది నుంచి వినిపిస్తోంది. చంద్రబాబు ఏబీవీతో ఎంత సర్దుకుపోయే పరిస్థితుల్లో ఉన్నా నారా లోకేష్ మాత్రం ససేమిరా అన్నట్టుగా కయ్యానికి కాలు దువ్వే తీరున సాగుతున్నారు అనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ తరుణంలోనే తాజాగా ఏబి వెంకటేశ్వరరావుకు సంబంధించి ఏకంగా బుల్లెట్ ప్రూఫ్ కార్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా పలువురు ఐపీఎస్ అధికారులకి నక్సల్స్ నుంచి థ్రెట్ ఉందన్నట్టు రిటైర్మెంట్ తర్వాత కూడా పోలీస్ భద్రత కల్పించారు. అందులో భాగంగా బుల్లెట్ ప్రూఫ్ కారు, 2+2 పోలీస్ భద్రత, దాంతోపాటు ఎస్కార్ట్ వాహనం ఇలాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అందులో రిటైర్డ్ డీజీ సాంబశివరావు, ద్వారకా తిరుమలరావు, సురేంద్రబాబు ఇలాంటి చాలామంది ఐపీఎస్ అధికారులకి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కానీ తాజాగా ఏబి వెంకటేశ్వరరావుకి హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారు వెనక్కి తీసుకోవడం, ఎస్కార్ట్ తొలగించడం, 2+2 భద్రతా సిబ్బందిని కూడా విరమించుకోవడం ఇవంతా చూస్తుంటే ఏబీవీ మీద ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణులకు పూనుకుంటుందా అనే ప్రశ్న అయితే ఉదయిస్తుంది. ఇదంతా ఏబి వెంకటేశ్వరరావు పదే పదే ప్రశ్నించడంతోనే, ప్రభుత్వానికి తలనొప్పిగా తయారు కావడంతోనే ప్రతిఫలంగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చాలామందే భావిస్తున్నారు. సాంబశివరావు కానీ, ద్వారకా తిరుమలరావు కానీ, సురేంద్రబాబు కానీ వీళ్ళంతా రిటైర్మెంట్ తర్వాత ఎవరి పని వాళ్ళదన్నట్టుగా పూర్తిగా తమ వ్యక్తిగత జీవితాలకే పరిమితమైపోయారు. కానీ ఏబి వెంకటేశ్వరరావు అందుకు విరుద్ధంగా నిత్యం ఏదో ఒక అంశం మీద, వివిధ సమస్యల మీద స్పందించే ప్రయత్నం చేస్తున్నారు. అందులోనూ అత్యంత కీలకమైన మేఘా కృష్ణారెడ్డికి కాంట్రాక్టులు, అదేవిధంగా షిరిడి సాయి విశ్వేశ్వరరెడ్డికి అనేక కార్యకలాపాలు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తరహాలోనే కొనసాగిస్తున్న తీరుని ఏబి వెంకటేశ్వరరావు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు సర్కార్కి తేడా ఏముంది అంటూ నిలదీస్తున్నారు.
అనేక విషయాల్లో వేలెట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆఖరికి రావణ్ అరెస్టు, యూఏపీఏ కేసు, దాంతోపాటుగా మంగంపేట బైరిటీస్ లీజులు, ఇక కోకో రైతులకు కనీస మద్దతు ధర, ఇలా ఒకటి కాదు అనేక సమస్యల విషయంలో ఏబి వెంకటేశ్వరరావు నేరుగా ప్రభుత్వంతో డి అంటే డి అన్నట్టుగా సాగుతున్నారు. ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా ప్రశ్నించే సమయంలో అనేక రకాలుగా చంద్రబాబు సర్కారు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఏబి వెంకటేశ్వరరావు ఫాలోవర్స్లో అత్యధికులు టీడీపీ నేతలే కావడంతో టీడీపీలో ఏబి వెంకటేశ్వరరావు రాజేస్తున్నటువంటి రచ్చ కొత్త చిచ్చుకి కారణమవుతుంది. కమ్మ కులస్తుల్లో కూడా ఏబి వెంకటేశ్వరరావుకున్న ఇమేజ్ రీత్యా ఈ ప్రభుత్వం బదనామైపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాంతో ఏబీవీ ధోరణితో చంద్రబాబు సర్కారు తీవ్రంగా నష్టపోతున్నటువంటి నేపథ్యంలో ఏబి వెంకటేశ్వరరావు తోక కత్తిరించాలి అనే నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆ క్రమంలోనే ఇంతకాలంగా ప్రభుత్వం ఆయనకు ప్రొవైడ్ చేసినటువంటి సదుపాయాలన్నింటినీ ఒక్కొక్కటిగా తొలగించే ప్రయత్నానికైతే పూనుకుంటున్నారు. మరి దీంతో ఏబి వెంకటేశ్వరరావు చల్లారతారా? ఇలాంటి ప్రయత్నాల ద్వారా ఏబి వెంకటేశ్వరరావు ఏమైనా వెనకడుగు వేస్తారా? ప్రభుత్వం ఒత్తిడి పెట్టి ఆయన్ని ఇరకాటంలో నెట్టాలని, ఆఖరికి నక్సల్స్ థ్రెట్ ఉందని ఇప్పటికే అధికారికంగా కొనసాగుతున్న ఆయనకి మాత్రం రక్షణ లేకుండా చేస్తున్నటువంటి చర్యలతో ఏమైనా పునరాలోచనలో పడతారా? ఇలాంటి అనేక ప్రశ్నలకైతే ఈ పరిణామాలు ఊతమిస్తున్నాయి. ఏమైనా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో అటు విపక్ష వైఎస్ఆర్సీపీ, ఆ పార్టీ నేతలతో సన్నిహితంగా మెలిగిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటుగా చంద్రబాబు విజయం కోసం కష్టపడినటువంటి, చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి ఐపీఎస్ అధికారులను కూడా వదిలిపెట్టడం లేదు. అలా తన వెంటే తన కోసమే కష్టపడినటువంటి వాళ్ళని సైతం ఏమాత్రం ఉపేక్షించట్లేదు అనేదానికి ఏబి వెంకటేశ్వరరావు ఉదంతం ఒక ఎపిసోడ్గా మనకి కనిపిస్తోంది. ఎవరైనా సరే ప్రశ్నిస్తే, ప్రభుత్వ తీరుని వైఫల్యాల్ని ఎండగడితే సహించలేనటువంటి ధోరణి చంద్రబాబు సర్కారులో చాలా ప్రబలంగా ఉందనే దానికి సంకేతంగా ఈ పరిణామం కనిపిస్తుంది. మరి దీంతో ఏబీవీ నల్లమోతు చక్రవర్తి వంటి కొంతమందితో కలిసి సివిల్ లిబర్టీస్ సొసైటీ అనే పేరుతో ఆయన నిర్వహిస్తున్నటువంటి సంస్థ కార్యకలాపాలని మరింత ఉధృతం చేస్తారా? గతంలో ఆయనే ప్రకటించినట్టుగా సొంతంగా పార్టీ పెట్టి నేరుగా రాజకీయ తెర మీదకి వస్తారా? ఏం చేస్తారనేది ఆసక్తికరమైనటువంటి అంశం. ఏబీవీ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరు చాలా విస్మయకరమైనటువంటి అంశం.